అందరికీ నమస్కారం. తమ్ములారా, మనం ఇక ఏడాది పాటు అజ్ఞాతవాసం చెయ్యవలసి ఉన్నది. ఈ ఏడాది పాటు మన జాడ ఎవ్వరికీ తెలియకూడదు. మనం ఈ అజ్ఞాతవాసం ఏ దేశంలో చేద్దాం అని ధర్మరాజు అడిగాడు. పాంచాల, చేది, మత్స్య, సూరసేన, పటచ్చర, వీశార్ణ, నవరాష్ట్ర, మల్ల, సాల్వ, యుగంధర, కుంతి, నురాష్ట్ర, అవంతి దేశాలు పాడి పంటలతో తూలతూగుతున్నవి. వాటిలో ఏ దేశంలోనైనా మనం అజ్ఞాతవాసం చేయవచ్చు. ధర్మదేవత అనుగ్రహం ఉన్నది కనుక మన అజ్ఞాతవాసానికి భంగం కలగదు అన్నాడు అర్జునుడు. మత్స్యదేశాన్ని పాలించే విరాటుడు ధర్మశీలుడు, బలవంతుడు, మన మేలు కోరేవాడును. మనం ఏడాది పాటు అతని వద్ద కొలువు చేద్దాం. మీరందరూ ఏ వృత్తులు అవలంబించదలిచారు అని ధర్మరాజు మిగిలిన వారిని అడిగాడు. అర్జునుడు విచారంగా, అన్నా, మా మాటకేమిటిగాని ఎవరికి ఎన్నడూ సేవ చేసి ఎరగని నువ్వు విరాటుణ్ణి ఏ విధంగా కొలుస్తావు? ఆ మాట తలుచుకుంటేనే మాకు తహతహ పుట్టుతున్నది అన్నాడు. దానికి ధర్మరాజు, నేను బ్రాహ్మణ వేషం ధరించి కంకుడు అని పేరు పెట్టుకుని విరాటుడి సభలో చేరిపోతాను. పాచికల ఆటతో రాజును, మంత్రులను, సామంతులను రంజింపచేస్తాను. ఇంతకు పూర్వం ఏం చేసేవాడివని అడిగితే ధర్మరాజుకు ప్రాణస్నేహితుడిగా ఉండేవాణ్ణి అని చెబుతాను అని భీముడికేసి తిరిగి, భీమసేన, విరాటుడి వద్ద నువ్వు ఏం పని చేయదలిచావు అని అడిగాడు. నాకు వంట చేయడంలో నేర్పున్నది. వల్లవుడని పేరు పెట్టుకుంటాను. విరాటుడు ఏనాడు తినని వంటకాలు తినిపిస్తాను. ఆయుధం లేకుండా కట్టెలు చీల్చి పెద్ద పెద్ద కట్టెల మోపులను అవలీలగా మోసి రాజు ఎలాంటి సాహస కార్యాలకైనా నన్ను ఉపయోగించుకునేటట్టు చేస్తాను. రాజుగారి వినోదం కోసం ఎలాంటి మల్లులనైనా జయిస్తాను. పూర్వం ఏం చేసేవాడివని అడిగితే ధర్మరాజు దగ్గర బానిసగా ఉండేవాణ్ణి అని చెబుతాను. నేను బయటపడకుండా జాగ్రత్త పడతాను. మీరేమీ విచారించకండి అన్నాడు భీముడు. అర్జునుడి సమస్య అదివరకే తేలిపోయింది. అతన్ని నపుంసకుడు కమ్మని ఊర్వశి శపించగా ఇంద్రుడు ఆ శాపాన్ని అర్జునుడు అజ్ఞాతవాస కాలంలోనే అనుభవించేటట్టు అనుగ్రహించాడు. నేను బృహన్నుల అనే పేరు పెట్టుకొని నా ముంజేతికి కాచిన కాయలు కనబడకుండా కంకణాలు తొడుక్కొని ఆడది మగవాడు కాని అవతారంతో విరాటుడి అంతఃపురం ప్రవేశించి నాట్య సంగీతాలతో అంతఃపుర స్త్రీలను రంజింపచేస్తాను. నువ్వు పూర్వం ఏం చేసేదానివి అని అడిగితే ద్రౌపదికి పరిచర్యలు చేసేదాన్ని అని చెబుతాను అన్నాడు అర్జునుడు. నేను దామగ్రంథి అని పేరు పెట్టుకుని విరాటుడి గుర్రాలకు శిక్షకుడిగా పనిచేస్తాను. గుర్రాల జబ్బులకు చికిత్స చేస్తాను. నాకు అశ్వవైద్యం బాగా తెలుసు కదా. పూర్వం ధర్మరాజు దగ్గర అశ్వాధికారిగా ఉండేవాణ్ణి అని చెబుతాను అని నకులుడు అన్నాడు. తంత్రీపాలుడనే పేరు పెట్టుకొని విరాటుడి గోవులను పాలిస్తాను నేను. పూర్వం నీ ఆజ్ఞ మీద ఈ పని చేసిన వాన్నే గనుక కొత్త ఏమీ కాదు. నాకు ఆవులను గురించి, ఆబోతులను గురించి తెలియనిది ఏమీ లేదు అన్నాడు సహదేవుడు. ద్రౌపది ఏం చేస్తుందనేది ధర్మరాజును బాధించింది. ఆమె సేవలు అందుకున్నదే గాని సేవలు చేసినది కాదు. సుకుమారి, భర్తల అండన జీవించిన పతివ్రత. ధర్మరాజు విచారం చూసి ద్రౌపది, నా కోసం విచారం దేనికి? సైరంధ్రి వృత్తి అనేది గౌరవనీయమైనది. ఇతర దాసీలను చూసినట్టు సైరంధ్రిని లోకువుగా చూడరు. అలాంటి వృత్తిలో నేను స్త్రీలకు తలలు దువ్వి రకరకాల ముడులు వేస్తూ విరాటుడి భార్య అయిన సుదేష్ణ వద్ద రహస్యంగా జీవిస్తాను అన్నది. తమ్ములు ద్రౌపది చేసిన నిర్ణయాలతో ధర్మరాజు తృప్తి చెందాడు. ఆయన దౌమ్యుణ్ణి, సూతులను, ఇతర పనివారిని ద్రుపదుడి వద్దకు వెళ్ళమన్నాడు. ఇంద్రసేనుడు మొదలైన మంత్రులను ఖాళీ రథాలతో ద్వారకకు వెళ్ళమన్నాడు. పాండవులు ఎటు వెళ్లారో మాకు తెలియదని చెప్పమని అందరినీ హెచ్చరించాడు. రాజుల వద్ద సేవ చేసేవారు తెలుసుకోదగిన ధర్మాలన్నిటినీ దౌమ్యుడు పాండవులకు బోధించాడు. ఎవరి దారిన వారు వెళ్ళిపోగా పాండవులు తమ ఆయుధాలన్నిటినీ వెంట తీసుకుని ద్వైతవనం నుంచి బయలుదేరారు. వాళ్ళు వనాలు, కొండలు దాటి వెళ్ళి మత్స్యదేశం ప్రవేశించారు. ఆ మత్స్యదేశం దశర్ణ దేశాలకు ఉత్తరాన, పాంచాలానికి దక్షిణాన, సూరసేన దేశాలకు మధ్యన ఉన్నది. ద్రౌపది మిగిలిన వాళ్లతో
ఇక్కడ పొలాలు దారులు చాలా కనిపిస్తున్నాయి. విరాట నగరం ఇంకా చాలా దూరం ఉండవచ్చు. నేను అలసిపోయాను. ఈ రాత్రి గడిచే వరకు ఈ అరణ్యంలోనే ఉండిపోదాం అన్నది. ధర్మరాజు అడవి దాట నిశ్చయించి ద్రౌపదిని మోసుకురమ్మని అర్జునుడితో అన్నాడు. ఆ విధంగా వాళ్ళు విరాట నగరం పొలిమేర చేరారు. అప్పుడు ధర్మరాజు తమ ఆయుధాలను గురించి ఆలోచించాడు. వాటితో నగరానికి ప్రవేశించటానికి లేదు. పైపెచ్చు అర్జునుడి గాంధీవం ప్రపంచానికంతకూ తెలిసిన ఆయుధం. పాండవులను పట్టి ఇవ్వటానికి అది ఒక్కటే చాలు. అందుచేత ఆయుధాలన్నిటినీ దాచటానికి తగిన చోటు వెతకమని ధర్మరాజు అర్జునుడితో అన్నాడు. అర్జునుడు 4 వైపులా కలియజూశాడు. అతనికి శ్మశానము, అందులో విపరీతంగా పెరిగిపోయిన జమ్మి చెట్టు కనిపించాయి. ఆ ప్రాంతానికి ఎవరూ రారు. ఒకవేళ వచ్చినా జమ్మి చెట్టు పైభాగం ఎవరికీ కనిపించదు. అందుచేత తమ ఆయుధాలను ఆ చెట్టు కొమ్మల గుబుళ్ల మధ్య దాచటానికి అర్జునుడు నిశ్చయించాడు. పాండవులందరూ తమ ధనస్సులను ఎక్కుదించి నేలపైన ఉంచారు. తమ ఖడ్గాలను కూడా ధనస్సులతో చేర్చారు. ధర్మరాజు ఆజ్ఞాపించగా నకులుడు జమ్మి చెట్టు మీదికి ఎక్కి వర్షపు నీరు కూడా పడనంత దట్టమైన ఆకుల మధ్య ఆయుధాలను దాచి వాటి మీద ఒక శవాన్ని కప్పాడు. శవాన్ని చెట్టు మీదకి ఎక్కించటం దూరం నుంచి గొల్లవాళ్లు ఎవరో చూసినట్టు ఉన్నారు. పాండవులు వాళ్లతో 108 ఏళ్ల వయసు గల మా తల్లి చచ్చిపోయింది. మా కులాచారం ప్రకారం శవాన్ని చెట్టు మీద ఉంచాము అని చెప్పారు. తరువాత వాళ్ళు విరాట నగరం కేసి బయలుదేరారు. వారు తమలో తాము ఉపయోగించుకోవటానికి జయుడు జయంతుడు, విజయుడు జయత్సేనుడు, జయద్బలుడు అనే పేర్లు పెట్టుకున్నారు. విరాట నగరానికి వెళ్లే దారిలో ధర్మరాజు దుర్గను ధ్యానించి, తల్లి నీవే మాకు శరణు, మమ్మల్ని కాపాడి కనిపెట్టి ఉండు అని వేడుకున్నాడు. ఆ దేవి తన దివ్య రూపంతో ప్రత్యక్షమై, త్వరలోనే నువ్వు యుద్ధంలో విజయం పొంది సుఖంగా ఉంటావు అని దీవించి అంతర్ధానమయ్యింది. తరువాత ధర్మరాజు ఒక నదిలో స్నానం చేసి చేతులు మోడ్చి ధర్మదేవతను ధ్యానించి, యక్షుడుగా నువ్వు నాకిస్తానన్న వరం ఇప్పుడే కోరుకుంటున్నాను అన్నాడు. వెంటనే చిత్రంగా ఆయనకు కాషాయ వస్త్రాలతోనూ కమండలంతోనూ సహా యతివేషం వచ్చేసింది. మిగిలిన వారి వేషాలకు తగిన పరికరాలన్నీ పక్కనే ప్రత్యక్షమయ్యాయి. అందరూ ఒక్కసారిగా వాటి మీద పడి ఎవరికి కావలసిన వారు తీసుకొని తమ తమ వేషాలు తాము చేయబోయే పనులకు అనుగుణంగా మార్చుకున్నారు. ధర్మరాజు పాచికలను తన ఉత్తరీయం కొంగున కట్టుకొని విరాటరాజు కొలువుదీరి ఉన్న సభకు వెళ్ళాడు. యతివేషంలో ఉన్నప్పటికీ ధర్మరాజును చూసి విరాటుడు ఆయన తేజస్సుకు నివ్వెరపోయాడు. ఆయన వెంట పరివారం ఉన్నట్టయితే చక్రవర్తి అన్న భావం విరాటుడికి కలిగి ఉండేదే. ధర్మరాజు విరాటుణ్ణి సమీపించి, రాజా, నేను సమస్తము కోల్పోయి కొంతకాలం నీ కొలువులో ఉండగోరి వచ్చాను. మాది వయ్యాగ్రపద గోత్రం. నా పేరు కంకుడు. నేను పూర్వం ధర్మరాజు వద్ద ఆయన ఆప్తుడిగా ఉండేవాణ్ణి. జూదంలో నేను ధర్మరాజుతో ఓడితే ఆయన నన్ను ఎన్నడూ ధనం అడిగేవాడు కాడు. మీరు కూడా నన్ను అలాగే చూసుకోవాలి అన్నాడు. ఆ మాటకు విరాటుడు, నా పరివారంలో ఎవరైనా నీకు అప్రియం చేస్తే వారిని దండిస్తాను. నిన్ను ఎవరన్నా ధనధాన్యాదులు యాచిస్తే నాకు చెప్పు, నేను వాటిని వారికిస్తాను. అందరూ నన్ను చూసినట్టే నిన్ను చూస్తారు అన్నాడు. మరికొంతసేపటికి నల్లని బట్టలు ధరించి భీముడు రాజు వద్దకు వచ్చాడు. అతనికి ఒక చేతిలో గరిట, మరొక చేతిలో కత్తి ఉన్నాయి. అతను విరాటుణ్ణి సమీపించి, రాజా, నేను వంటలవాణ్ణి. నా పేరు వలవుడు. నన్ను నియమించినట్టయితే రకరకాల వంటకాలు చేసి పెట్టగలను అన్నాడు. నిన్ను చూస్తే వంటలు చేసేవాడివని నమ్మశక్యం కావటం లేదు అన్నాడు విరాటుడు. నా వంట నేర్పు ధర్మరాజుకు తెలుసును. బలంలో కూడా నేను అందరినీ మించినవాణ్ణి. మీరు వినోదించాలంటే ఏనుగులతోనూ సింహాలతోనూ పోరాడగలను అన్నాడు భీముడు. సరే, నువ్వు మా పాకశాలలో పెద్ద వంటవాడుగా పనిచెయ్యి అని విరాటుడు భీముణ్ణి తన వంటశాలకు పంపేశాడు. ఈ లోపల ద్రౌపది మాసిన బట్ట కట్టి జుట్టు విరబోసుకొని సైరంధ్రి వేషంలో వీధుల వెంట తిరుగుతూ ఉండగా నగరవాసులు, అమ్మా, నువ్వు ఎవరు, ఏం చేస్తుంటావు అని అడిగారు. వారితో ద్రౌపది, నేను సైరంధ్రిని. ఎవరన్నా నన్ను పోషిస్తే
వారికి కావలసిన సేవలు చేస్తాను అంటూ వచ్చింది. రాజభవనం పైభాగాన విహరిస్తున్న సుదేష్ణ రాణి ద్రౌపదిని చూసి పిలిపించి, నువ్వు ఎవతెవు, ఏం పని చేస్తావు అని అడిగింది. దేవి, నేను సైరంధ్రిని. నాకు జుట్టు ముడులు వెయ్యటము, వంటి పూతలు తయారు చెయ్యటము, తలలో పూలు అమర్చటము, పూలమాలలు కట్టటము చేతనవును. కృష్ణుడి భార్య అయిన సత్యభామను, పాండవుల భార్య అయిన ద్రౌపదిని మెప్పించిన దాన్ని. ద్రౌపది నన్ను మాలిని అని పిలిచేది అని ద్రౌపది ఎంతో వినయంగా అన్నది. నువ్వు చూడబోతే ఆడవాళ్లనే ఆకర్షించేంత అందంగా ఉన్నావు. మా మహారాజు నిన్ను చూసినాక మళ్ళీ నా మొహం చూడడేమో అనిపిస్తున్నది. ఆయన నీ దాసుడైపోతాడేమోనన్న అనుమానంతో నిన్ను మా అంతఃపురంలో పెట్టుకోవటానికి భయపడుతున్నాను అన్నది రాణి సుదేష్ణ. మహారాణి, నన్ను విరాటరాజు గాని మరొకరు కాని ఏమీ చేయలేరు. మహాబలవంతులైన 5 గంధర్వ రాజకుమారులు నా భర్తలు. వారు నన్ను అనుక్షణము కనిపెట్టుకుని ఉంటారు. నన్ను కాళ్ళు కడగటం లాంటి పనులు చెప్పకుండా, ఎంగిలి తినమనకుండా ఉంటే నేను ఎంతో ప్రీతితో కొలుస్తాను. నన్ను మామూలు స్త్రీ కింద చూసి నా జోలికి వచ్చిన వారిని మాత్రం నా భర్తలు రాత్రికి రాత్రే చంపిపారేస్తారు అన్నది ద్రౌపది. ఆ మాట మీద సుదేష్ణ ద్రౌపదిని తన ఇంట ఉండనిచ్చింది. తరువాత నపుంసకుడి రూపంలో అర్జునుడు విరాటరాజు వద్దకు వచ్చాడు. అతను ముదురు ఎరుపు రంగు బట్టలు ధరించి ఉన్నాడు. అతను సభికులను దాటి వెళ్లి రాజును సమీపించి, మహారాజా, నా పేరు బృహన్నల. నాట్యకళలో నాతో సరితూగేవాళ్లే లేరు. నాకు జడలు వెయ్యటము, పూలు పెట్టటము కూడా వచ్చు అన్నాడు. విరాటుడు నమ్మలేక, నీ పొడుగాటి చేతులు, ఎగుభుజాలు చూస్తుంటే గొప్ప విలుకాడిలాగా ఉన్నావు అన్నాడు. లేదు మహారాజా, విల్లు ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. సంగీతం పాడుతాను, వీణా మృదంగము వాయిస్తాను, నాట్యం చెయ్యగలను అన్నాడు అర్జునుడు. విరాటుడు తన కూతురైన ఉత్తరను పిలిపించి, తల్లి, ఈమె బృహన్నల. ఇక నుంచి నువ్వు ఈమె వద్దనే నాట్యం నేర్చుకో అని చెప్పాడు. అర్జునుడు ఉత్తర వెంట అంతఃపురానికి వెళ్ళిపోయాడు. తరువాత కొంతసేపటికి విరాటుడు తన గుర్రాలను చూడబోయేసరికి నకులుడు గుర్రాలకేసి పరీక్షగా చూస్తూ కనిపించాడు. ఆయన తన వారితో, ఆ యువకుడికి గుర్రాల సంగతి తెలిసినట్టున్నది, అతన్ని సభకు పంపండి అని తాను అక్కడ్నించి వెళ్ళిపోయాడు. నకులుడు సభలో ఆయన దర్శనం చేసుకుని, మహారాజా, బతుకు తెరువు కోసం మీ దేశం వచ్చాను. నన్ను తమ గుర్రాలకు యజమానిగా పెట్టుకోండి. నాకు పొగరుమోతు గుర్రాలను లొంగదీయటము, గుర్రాల జబ్బులు నయం చెయ్యటమూ తెలుసు. ఒకప్పుడు ధర్మరాజుగారి అశ్వాలను పాలించేవాణ్ణి. నా పేరు ధామగ్రంథి అన్నాడు. విరాటుడు అతని మాటలకు తృప్తిపడి అతన్ని తన గుర్రాలకు రథాలకు అధిపతిగా నియమించాడు. మరికొంతసేపటికి సహదేవుడు సభ దగ్గరికి వచ్చాడు. అతను అచ్చమైన గొల్లవాడి వేషంలో పూలదండలు వేసుకుని, తాళ్లు పట్టుకొని, పొడుగైన వేణువు చేతబట్టి ఉన్నాడు. అతను రాజును సమీపించి, మహారాజా, నేను మీ గోవులకు చోరబాధ, రోగబాధ లేకుండా చూసి పాలు మరింతగా ఇచ్చేటట్టు చూడగలను. నేను అరిష్టనేమి అనే వైశ్యుణ్ణి. ధర్మరాజుగారి 1,000 గోవులు నా ఆధీనంలో ఉండేవి. నన్ను తంత్రీపాలుడని పిలుస్తారు అన్నాడు. విరాటుడు తృప్తిపడి సహదేవుణ్ణి తన గోపాలకుడుగా నియమించాడు. ఈ విధంగా పాండవులు 5 విరాటుడి అండచేరి తమ అజ్ఞాతవాసం ప్రారంభించారు. ధన్యవాదాలు.